అన్న నమస్తే అన్న, మీ పేరు? అశోక్. ఓకే, కల్కి మూవీ చూసిరా? చూసాం. సో మరి ప్రభాస్ పరంగా కావచ్చు అంటే ఓవరాల్గా మూవీ ఎట్లా అనిపించింది? టికెట్ 450 480 ఉందండి. ఆ మూవీకి అంత పెట్టడం వేస్ట్. ఓకే, ఎందుకు అంటే చాలా మంది ఏం లేదు అక్కడ. వరల్డ్ వైడ్ గా ఫుల్ బిగ్గెస్ట్ మూవీ అంటున్నారు, మీరు అట్లా అంటున్నారు. అయితే అవ్వచ్చు, నాకు నచ్చలేదు. ఎందుకు వేస్ట్ అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? స్టోరీ ఏం లేదు. అదేదో మహాభారతం తీసుకొని వచ్చి ఒక టాక్ పిక్ తీసుకొని వచ్చి పెట్టారు. అది అంతేమీ ఎఫెక్టివ్గా అనిపించదు. అంటే కథ ప్రకారం అట్లా ఉంటే మరి గెస్ట్ రోల్స్ ఎట్లా ఉన్నాయి? గెస్ట్ రోల్స్ ఆర్జీవి, విజయ్ దేవరకొండ వీళ్ళందరినీ పెట్టారు కదా. అన్ఎక్స్పెక్టెడ్ బాగున్నాయి. బుజ్జి క్యారెక్టర్, బ్రహ్మానందం వీళ్ళందరూ ఇట్లా ఉన్నాయి క్యారెక్టర్. మంచిగా ఉంది. అంటే లాస్ట్ 20 minutes క్లైమాక్స్ అనేది చాలా అందరికి గూస్ బంప్స్ వచ్చినాయి అంటున్నారు, మరి మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? బాగానే ఉంది. కొంచెం ఎక్సైట్గా ఫీల్ అయ్యాం. అంటే కథ ప్రకారం చూసుకుంటే మీకు అంత లేదంటున్నారు కదా, సార్ ఏ విధంగా ఉంటే బాగుండేది? అంత ఎక్స్పెక్ట్గా. ఓకే, మరి బాహుబలితో పోలిస్తే బాహుబలి కూడా అంత మంచి సిమ్ అంత ఎఫెక్టివ్గా ఏం లేదు అది కూడా. అయితే మరి ఓవరాల్గా మనకు రాజమౌళి అంత టైం ఎక్కువ తీసుకోవడం కూడా నాకు తెలిసి అతను టైం వేస్ట్. అయితే ఓన్లీ 1 day కలెక్షన్సే 200 crores వరకు వచ్చినాయి కదా, సో మరి ఈ వీకెండ్ వరకు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆయన పెద్ద ప్రభాస్ గారు పెద్ద హీరో కాబట్టి అన్ని కలెక్షన్స్ వస్తాయి. అదే ఒక మామూలు హీరో తీసుకుంటే అంత రావు కదా. అంటే ఈ వీకెండ్ వరకు ఇంకెంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? 600 crores దాకా రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హాయ్ బ్రో, నమస్తే, మీ పేరు? కౌసిఫ్. ఓకే బ్రో, కల్కి మూవీ చూసినా? సో ఎట్లా అనిపించింది మూవీ ఓవరాల్గా? చాలా బాగుంది బ్రో. ప్రభాస్ క్యారెక్టర్ కానీ క్యారెక్టర్ పరంగా సెట్ అయింది ఆయన? సెట్ అయింది, సూపర్. ప్రభాస్ క్యారెక్టర్ సెట్ అవుతుంది బ్రో. డార్లింగ్ అది ఎంతన్నా కానీ అంతే బాగుంటుంది. అంటే మిగతా క్యారెక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వీళ్ళందరి పరంగా ఎట్లా ఉంది సినిమా? సినిమా బాగుంది బ్రో. 200 crores వచ్చింది వాళ్ళ క్యారెక్టర్ ఫస్ట్ డేనే. హీరో ఎంట్రీ, ఇంటర్వెల్ అన్నీ ఎట్లా అనిపించినాయి? అది పెద్ద మూవీ బ్రో, మనం చెప్పలేం కదా. బాగుంది. అంటే గెస్ట్ రోల్స్ ఉన్నాయి కదా, ఆర్జీవి, రాజమౌళి, విజయ్ దేవరకొండ, వాళ్ళే ఎట్లా అనిపించినాయి? అంటే డైరెక్ట్ అని తీసుకొని యాక్టింగ్ చేయడం చాలా బాగుంది, సూపర్. సో ఓవరాల్గా మూవీ మొత్తం హైలైట్స్ ఏమనిపించినాయి మీకు? ప్రభాసే బ్రో, ఓన్లీ ప్రభాసే. ఓన్లీ ప్రభాస్, డార్లింగ్ ఆల్వేస్. రెబల్ స్టార్. అన్న హాయ్ అన్న, మీ పేరు? అఖిల్ అన్న. అఖిల్ బ్రో, కల్కి మూవీ చూసినావు కదా, సో మరి నీకు ఎట్లా అనిపించింది ఓవరాల్గా సినిమా ఎక్స్పీరియన్స్? సినిమా అంటే ఇప్పుడు జెన్యున్ రివ్యూ చేయాలంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా నిద్ర వచ్చిందన్న. ప్రభాస్ ఫ్యాన్స్ ఏమి ఫీల్ అవ్వకండి ఇట్లా అంటున్నాని. రియల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో నిద్ర వచ్చింది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం అంత మన ప్రభాస్ అన్న రేంజ్ అయితే కాదు. ప్రభాస్ రేంజ్ వేరు. ఇప్పుడు ఒక బాహుబలి, నువ్వు బాహుబలి 2 తీసుకుంటే ఆ రెండు తోటి కల్కి కంపేర్ చేసుకుంటే కొద్దిగా తక్కువనే డౌన్ఫాల్ ఇది. ఫస్ట్ హాఫ్లో మీకు కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో మంచిగా అనిపిస్తుంది. కొద్దిగా ఈ మన విజయ్ దేవరకొండ కానీ ఇవి కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. కొద్దిగా మంచి ఫీల్ వస్తుంది. ఆయన కామెడీ టైమింగ్ కానీ, రాజమౌళి ఎంట్రీ కానీ అక్కడక్కడ కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ పండుకుంటారన్న, ఇదైతే షూర్. హాయ్ బ్రో, నీ పేరు? రవి బ్రో నా పేరు. ఓకే బ్రో, కల్కి మూవీ నీకు ఎట్లా అనిపించింది? ప్రభాస్ గురించి, ఆయన క్యారెక్టర్ గురించి? ప్రభాస్ చాలా మంచివాడు బ్రో. చాలా యాక్టింగ్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. కల్కి మూవీ చాలా బాగుంది. అంటే నాకు తెలిసినంత వరకు అయితే మహాభారతము అది ఎలా తీస్తారో అంటే ఎట్లా తీశారో తెలీదు, కానీ సినిమా మాత్రం బాగుంది. విజువలైజేషన్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. బుజ్జి మాత్రం హైలైట్ బ్రో. నేను చెప్తున్నా, బుజ్జి మాత్రం కేక. బుజ్జి ఫైట్ ఉంటుంది, మామూలుగా ఉండదు, మస్తు ఉంటుంది బ్రో. అయితే ఇలా ఆర్జీవి, రాజమౌళి, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ గెస్ట్ రోల్స్ ఉన్నాయి కదా, సో మరి వాళ్ళ క్యారెక్టర్లు ఏ విధంగా అనిపించినాయి? చాలా మంచిగా అనిపించింది బ్రో. విజయ్ దేవరకొండకి ఆ క్యారెక్టర్ ఏమనేది నాకు కొద్దిగా ఏదో డిసప్పాయింటింగ్ ఉంది బ్రో. అంటే ఏమైనా ప్రభాస్ని డామినేట్ చేయడం జరిగిందా విజయ్ దేవరకొండ? డామినేషన్ కాదు బ్రో, కొద్దిగా ఫన్నీగా అనిపించింది నాకైతే. ఎందుకో తెలియదు. ఏ విధంగా ఫన్నీ అంటే ఆ క్యారెక్టర్కి కొద్దిగా సెట్ కాలే అనిపించింది బ్రో నాకు. అంటే ఆ క్యారెక్టర్కి విజయ్ దేవరకొండ సెట్ కాలే అనిపించింది. లైట్ పర్సంగా మామూలుగా అయితే ఒక విజువల్ ఆడ వచ్చినప్పుడు మామూలు ఒక స్టెప్లో ఒక సీన్లో వస్తాడు, ఆ సీన్లో కొద్దిగా సెట్ కాలేదు అనిపించింది నాకు ఆ క్యారెక్టర్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొని వీళ్ళందరి క్యారెక్టర్లు ఏ విధంగా ఉన్నాయి? కమల్ హాసన్ అయితే బ్రో చెప్పలేం, పీక్స్ లెవెల్ బ్రో. అదైతే బాగుంది, నిజంగా అంటే బాగుంది. సో ఓవరాల్గా మూవీ మొత్తం మీద హైలైట్స్ ఏవి? బుజ్జి బ్రో, నేను చెప్పాలంటే బుజ్జి హైలైట్. బుజ్జి హైలైట్, ప్రభాస్ అన్న హైలైట్, అంతే అంతే. సో మరి ప్రభాస్ గురించి ఒక మాటలో చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఈజ్ ద కింగ్ బ్రో. హాలీవుడ్ కింగ్, టాలీవుడ్ కింగ్, అన్నిటికి కింగ్ ఆయననే. సినిమా ఇండస్ట్రీ కింగ్ కింగ్ కింగ్లకే కింగ్.
రెబల్ స్టార్. ఓకే, మరి ఓన్లీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్మోస్ట్ 200 crores వరకు వచ్చినాయి కదా. సో మరి ఈ వీకెండ్ వరకు మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు కలెక్షన్స్? అది చెప్పలేం బ్రో మనం. అంటే నీ అంచనాల ప్రకారం. నా అంచనా ప్రకారం 500 crores 600 crores. ఓకే, నేను అనుకుంటున్నా 500 crores కంపల్సరీ అని. బాహుబలి రికార్డ్ని దాటేస్తుందని నేను అనుకుంటున్నా. అంతే. అంతే బ్రో. అన్న నమస్తే అన్న, మీ పేరు? వెంకటేష్. ఓకే వెంకట్ బ్రో, మన కల్కి మూవీ చూసిరా? సో ప్రభాస్ క్యారెక్టర్ కానీ అందులో ఆయన క్యారెక్టరైజేషన్ అంతా ఎట్లా అనిపించింది మీకు? యాక్చువల్గా అదే విజువలైజేషన్ అయితే బాగుంది మూవీ ప్రకారం అయితే. ప్రభాస్ చూసుకున్న ఇప్పుడుకున్న జనరేషన్లో కొంచెం అంటే మంచి క్యారెక్టర్ రోల్ ప్లే చేస్తున్నాడు నేను అనుకుంటున్నా. అతని స్థాయికి ఎగ్జాక్ట్ రోల్ సెట్ అయింది, మంచిగానే ఉంది మూవీ అయితే. మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ హిట్ ఆల్రెడీ ట్యాగ్ వచ్చేసింది. ప్రజెంట్ అయితే ఒక 200 crores ఆల్రెడీ క్రాస్ అయిపోయింది మనకు తెలిసిన విజయం. 1 day 2 daysలో క్రాస్ అయిపోయింది. ప్రభాస్ రేంజ్కి ఇంకా హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు, మంచిగానే ఉంది మూవీ అయితే. యాజ్ పర్ రోల్ మహాభారతం క్యారెక్టర్ యాజ్ టీజ్ దింపారు కాబట్టి ఇంకా పార్ట్స్ వైజ్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు, ఇంకా హై పెట్టుకోవచ్చు. నాగాశ్విన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత చేస్తానే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నార్మల్ మూవీ చేశాడు కానీ ఇది కొంచెం హై పెట్టుకోవచ్చు, మంచిగా ఉంది మూవీ. ముఖ్యంగా గెస్ట్ రోల్స్ వచ్చేసి మన రాజమౌళి, ఆర్జీవి, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ ఉన్నారు కదా. సో మరి వాళ్ళ క్యారెక్టర్లు ఎట్లా అనిపించినాయి? అంటే జస్ట్ అంటే ఇంట్రడక్షన్ మాదిరి జస్ట్ అలా రోల్ చిన్న రోల్ పెట్టారు కానీ బట్ బాగానే ఉంది. అందరికి కొంచెం ఇంకా పాటలు ఉన్నాయి కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు కూడా. ఇప్పటికైతే బెటర్గానే ఉంది మూవీ. అంటే అనుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. సినిమా అయితే పీక్స్లు ఉంది. లాస్ట్ 20 minutes హాఫ్ అన్ అవర్ చూస్తే క్లైమాక్స్ పిచ్చి లేపి పెట్టాడు. అసలు విజువలైజేషన్ మామూలుగా లేదు అసలు. సో ఓవరాల్గా 1 day కలెక్షన్సే మనకు 200 crores వరకు వచ్చినాయి కదా. సో మరి ఈ వీకెండ్ వరకు మనం ఎంత కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈజీగా 5 to 600 crores రావచ్చు ఈజీ. ఎలాగే 2 days వీకెండ్స్ కాబట్టి ఎలాగే ఎంప్లాయీస్ అందరు ఖాళీగానే ఉంటారు, మంచి ఫ్యామిలీతో వెళ్ళే సినిమా. ఎందుకంటే ఇంకా చూసి ఫ్యామిలీ అందరూ చూసే సినిమా మంచిగా ఉంటుంది. బోల్డ్ క్యారెక్టర్ ఏమంత ఏముండదు, ఎందుకంటే మహాభారతం స్టోరీ కాబట్టి మంచిగా ఉంటుంది. సో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అంటే ఈ సినిమా తర్వాత ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? వన్ మ్యాన్ షో, ఏ మూవీ అయినా సరే ప్యాన్ వరల్డ్ హీరో అంతే, నో మోర్ డౌట్స్. ఇంకా తర్వాత జనరేషన్ వచ్చే వాళ్ళందరూ పాన్ ఇండియా లెవెల్ ఉన్నారు. ఇప్పుడైతే ప్రభాస్ పాన్ వరల్డ్కి వెళ్ళిపోయాడు. కల్కి మూవీ చూసినావు కదా? చూసినాం బ్రో. ఎట్లా అనిపించింది మరి ప్రభాస్ లుక్స్ పరంగా కావచ్చు, ఆయన యాక్టింగ్ పరంగా? ఎక్స్పైర్డ్ ఉంటాడు, పర్సనాలిటీ కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఆయనకి ఎలా ఉన్నా సరే అమ్మాయిలు పడతారు కాబట్టి దానికోసం మనం చెప్పక్కర్లేదు. అయితే కల్కి సినిమాలో ఎట్లా ఉంది, ఆయన క్యారెక్టర్కి ఎట్లా వర్కౌట్ అయింది? కల్కి మూవీలో అంటే ఎట్లా ఉంది సినిమా? స్టార్టింగ్ అయితే పిచ్చి మామూలుగా లేదు బ్రో, పిచ్చి వస్తుంది నాకు అయితే. నేను థియేటర్లోని మళ్ళీ రావాలనిపించి మళ్ళీ టికెట్లు బుక్ చేద్దామంటే ఎక్కడ చూసినా సరే అన్ని బుకింగ్ అయిపోయినాయి. నాకు బొరలేసిపోయింది, నేను ఎవరైనా కొట్టేసి వెళ్ళిపోతాను కలిసి వచ్చింది. థియేటర్ దగ్గరికి వెళ్ళాను, థియేటర్ మేనేజర్తో గొడవేసుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకు ఇది మన ఊరు కాదు కదని గమనం ఉన్నాను. లేకపోతే ఆడ కనుక మా ఊరు దగ్గర నిజంగా బుర్ర బాగా కొట్టేసి థియేటర్లో పోతుంది బ్రో, అంత పిచ్చెక్కింది. అయితే గెస్ట్ రోల్స్ ఉన్నాయి కదా, రాజమౌళి అండ్ విజయ్ దేవరకొండ, ఆర్జీవి. సో వాళ్ళ కాంబినేషన్ ఎట్లా అనిపించింది సినిమాలో? వాళ్ళ కోసం చెప్పడానికి ఉండదు బ్రో, వాళ్ళు మంచి డైరెక్టర్స్, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో బుజ్జి క్యారెక్టర్ ఎట్లా ఉంది? కార్ బుజ్జి మామూలుగా లేదు బ్రో, దానికోసం ఇంక చెప్పక్కర్లేదు. ఆ కార్ ఏంటి బ్రో అట్లా ఉంది, ఆ కార్ నాకు ఇస్తాను, నేను 2-3 రౌండ్లు ఇస్తాను దానికి. ఓకే, మొత్తం ఓవరాల్గా సినిమాలో మనకి ఎట్లా అనిపించింది నీకు? ప్రభాస్ గురించి ఏం చెప్తాను ఒక మాటలో చెప్పాలంటే? ఒక మాటలో చెప్పాలంటే బ్రో, ఇలాంటి మూవీస్ ఎలా తీస్తారో వాళ్ళకి తెలియదు కానీ బ్రో, తీస్తే మాత్రం ఇలాంటి సినిమా తీయాలి బ్రో. ఎందుకంటే జనానికి కావాల్సింది ఇలాంటి మూవీస్ కావాలి. చెత్త కొంతమంది ఉంటారు, మూవీ అన్నది అంత మంచిదే, వాళ్ళ కష్టం మనం తప్పుగా అనకూడదు. ఎందుకంటే నేను అదే మూవీస్ ఇండస్ట్రీ కదా, సో వాళ్ళ కష్టం మనం చెప్పకూడదు. కానీ తీసేది కూడా స్లోగా తీయకుండా కొంచెం లేక పెట్టకుండా నీట్గా తీస్తే బాగుంటుంది. ఇలా కల్కి మూవీ లాగా చూస్తే చూడగానే అమ్మ బాబోయ్ బెర్ర ఇంకా మామూలు ఉండదు. 300 పెట్టి కాదు, 10,000 రూపాయలు కొన్నా సరే బోర్ కొట్టకూడదు అది. అయితే ఓన్లీ ఫస్ట్ డే కలెక్షన్సే ఆల్మోస్ట్ 200 crores వరకు కలెక్షన్ వచ్చినాయి కదా. సో మరి ఈ వీకెండ్ వరకు ఎంత కలెక్షన్స్ రావచ్చు? ఒక 1000 crores వస్తుంది. 1000 crores పక్కా వస్తుంది బ్రో, కన్ఫర్మ్గా వస్తుంది. హీరోకి మామూలుగా ఎంట్రీ ఇస్తేనే ఇచ్చేస్తారు, ఇంకా మూవీకి రాదా బ్రో? ఓకే, మా బాహుబలి మూవీకి నేను నైట్ మా ఊర్లో నాకు టికెట్ దొరకకపోతే నేను వేరే ఊరు వెళ్ళి టికెట్ తీసుకొని అక్కడ మూవీ చూసి వచ్చాను. అంటే ప్రభాస్ యొక్క అభిమానం అలాంటిది. ఆయన చూడడం కోసం నేను సలార్ మూవీకి ఒకసారి ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా చూద్దామని ఎన్నోసార్లు వెళ్ళాను షూట్కి, కాకపోతే నా వల్ల కాలేదు బ్రో. ఎందుకంటే దేవుని చూడాలంటే కొంచెం టైం పడుతుంది.